ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు ప్రతి రంగంలో ఏఐ చొచ్చుకుపోతుంది. అన్ని రంగాల్లో ఏఐ పాత్ర పెరుగుతుంది. దీంతో మనకు తెలిసి తెలియని అనేక ప్రశ్నలను నెటిజన్లు ఏఐని అడుగుతున్నారు. వీటికి జెమిని ఏఐ, మాయా ఏఐ అనేవి సమాధానాలు చెప్తున్నాయి. కొన్నిసార్లు ఏఐ సమాధానాలు వివాదాస్పదమవుతుండగా మరికొన్ని సమాజాన్ని మెప్పిస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఏఐ చెప్పిన ఓ సమాధానం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చర్చనీయాంశమైంది. ఏపీలో అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీని విజయం వరిస్తుంది, ఎవరు ముఖ్యమంత్రి అవుతారో అన్న ప్రశ్నలకు ఏఐ ఇచ్చిన సమాధానాలు ఆసక్తి చూపుతున్నాయి. ఏపీలో ఇప్పుడు ఏ ఇద్దరు కలిసినా ఏఐ సమాధానాలపై చర్చించుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ఫలితాలు ఎవరికీ అంతుచిక్కడం లేదు. అనుభవం ఉన్న సెఫాలజిస్టులు కూడా ఫలితాలను అంచనా వేయలేకపోతున్నారు. అధికారం ఎవరితో చెప్పలేకపోతున్నారు. వేచి చూసే ధోరణిలోనే ఉంటున్నారు. ఈ నేపథ్యంలో కొందరు ఔత్సాహిక నెటిజన్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్ జీపీటీలైన మాయా ఏఐని ఆశ్రయించారు. ఏపీలో ఏ పార్టీ విజయం సాధిస్తుంది, ఎవరు ముఖ్యమంత్రి అవుతారు వంటి కీలక ప్రశ్నలు సంధించారు. ఇదే సమయంలో టీడీపీ అధినేత ఎవరు, ప్రస్తుత సీఎం ఎవరు అనే ప్రశ్నలు కూడా వేశారు. ఈ రెండు ప్రశ్నలకు మాయా ఏఐ సరైన సమాధానాలే చెప్పింది. టీడీపీ చీఫ్ చంద్రబాబు అని, ఏపీ ప్రస్తుత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని బదులిచ్చింది. ఇక ఏపీలో ఎన్నికలు ఎలా జరిగాయని అడిగితే రాడికల్ గా జరిగాయని మాయా ఏఐ చెప్పడం విశేషం. ఎన్నికల సమయంలో ఏపీలో ఎక్కడెక్కడ హింస జరిగింది అన్న ప్రశ్నలకు కూడా సరైన సమాధానమే చెప్పింది. తాడిపత్రి, పల్నాడులో హింస జరిగిందని తెలిపింది. ఇక ఏపీలో ఏ పార్టీ గెలుస్తుంది అనే ప్రశ్నకు మాత్రం మాయా ఏఐ సమాధానం దాటవేసింది. దీనికి సమాధానం నాకు తెలియదు, తెలిసాక చెబుతాని చెప్పడం ఆశ్చర్యానికి గురి చేసింది. మరి ముఖ్యమంత్రి ఎవరు అవుతారన్న ప్రశ్నకు ప్రస్తుత సీఎం జగన్మోహన్ రెడ్డి అని పదే పదే బదులిచ్చింది. ఇక ఏఐ చెప్పిన సమాధానాలను అధికార వైసీపీ నాయకులు ధీమాగా ప్రచారం చేసుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని ఏఐ కూడా క్లారిటీ ఇచ్చిందని చెప్తున్నారు. మరోమారు అధికారంలోకి రాబోతున్నామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. చరిత్ర సృష్టిస్తామని పేర్కొంటున్నారు. Who is winning elections in Andhra Pradesh? If I knew the answer to that, I would definitely keep it a secret.